మంటప హనుమాన్ భజన మండలి వారి ఆధ్వర్యంలో ఇప్పుడే నాగరాజు గారు చెప్తున్నటువంటి పరిస్థితి 12 సంవత్సరాల క్రితం ఈ భజన మండలి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ 12వ సంవత్సరం సందర్భంగా సుమారు 265 సభ్యులు ఇందులో చేరినటువంటి సందర్భంలో ఈనాటి విశేష పర్వదినం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశిగా కూడా మనం పిలుచుకుంటాం. ఈ పర్వదిన సందర్భంగా మరొక చక్కటి కార్యక్రమం ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు. ప్రతి శనివారము ప్రతి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఇక్కడ భజన ఉంటుందన్నమాట. ఒకసారి నేను బాగా గుర్తు, నాగరాజు గారు కూడా ఫోన్ చేసి రమ్మని ఆ రోజు వీలు కాలే. ఈసారి ఆ ముక్కోటి ఏకాదశి పరిస్థితి సందర్భంగా కలిసి రావడం, మీ మధ్యలోకి రావడం, మరి భక్తి పారవేశంతో పాడేటువంటి పాటలకు తన్మయమై అందరూ కూడా నాట్యం ఆడుతూ నాతో కూడా ముందుకు వచ్చేటువంటి కార్యక్రమం చేసిన అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తా ఉన్నాను. చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి వారందరికీ కూడా పేరు చెప్పండి. మహిళా తల్లులు కూడా చాలామంది పాల్గొంటున్నారు. అంటే ఈ పట్టణంలో అనేక ఆధ్యాత్మిక కేంద్రాలకు పలు భక్తి భావంతో ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు ఏవైనా ముందుకు పోయే క్రమంలో ఆర్యవేశులు ముందుంటారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రతిరోజు కూడా దేవాలయంలో కనిపించేటువంటి స్వామివారికి దర్శించుకునేటువంటి ఉదయం కానీ, ప్రాతకాల పూజలో కానీ, సాయంత్రం వేళలో కానీ కనిపించేటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా నేను చూసినటువంటి సందర్భంలో మీ అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముక్కోటి ఏకాదశి ప్రాతకాలం నందు ఆ స్వామివారిని దర్శించుకుంటే మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి ఒక నాడుడి. మరి ఈరోజు వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న ఆలయంలో హరిహర క్షేత్రంగా పిలువబడుతున్నటువంటి మన ఆలయంలో కూడా హరిహరుడు ఇద్దరిని కూడా మనం పార్వతీ పరమేశ్వరుని ఆ శ్రీమన్నారాయణ గుడిని దర్శించుకునే అవకాశం వేములవాడలో దక్కడం, ఇది మన ప్రాంత ప్రజల, మన పట్టణ ప్రజల, ఈ ప్రాంతం సుదూరంగా ఉన్నటువంటి భక్తుల అదృష్టంగానే మనం భావించవచ్చు అన్నమాట. ఉదయం పూటనే వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకొని రావడానికి చాలామంది పెద్దలు కూడా స్వామివారిని దర్శించుకునే సందర్భం. ప్రధానంగా ఈ భజన మండలి అనేటువంటి కార్యక్రమం ఒక భక్తి భావంతో లేదా ఉదయమంతా కూడా పనిచేసి మానసికంగా ఓ విశ్రాంతి తీసుకునే క్రమంలో ఈ భజన మండలిలో పాల్గొంటే కూడా మనసు శోభిల్లుతుంది. స్వామికారం సహకారం రెండు కూడా, అటు భక్తి అదేవిధంగా మనం కూడా మానసిక ఉల్లాసం ఉండడానికి కోసం కూడా ఈ భజన మండలిలో ఉన్నటువంటి వారికి ఓ తన్మయత్వం కానీ మరి పాడే పాటల వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి కోసం కూడా ఒకటి అవకాశం. ఒక భక్తి భావంతో ముందుకు పోవడం వల్ల లోక కళ్యాణం జరిపించిన వాళ్ళు అవుతూ, లోకశాంతి జరిపిన వాళ్ళు అవుతూ, స్నేహపూర్వక భావంతో ఓ ఓపిక అనేది రావడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ భజన మండలిపై నాకు గత 18 సంవత్సరాల క్రితం అనుకుంటాను, వర్షాలు లేవు, తీవ్రమైన కరువు, ఇక్కడ ఉన్నాడు రాజు మా గురువు స్వామి, వచ్చి 20 సంవత్సరాల క్రితం కావచ్చు, 20 సంవత్సరాల క్రితం నేను అప్పుడు జిల్లా మండల పరిషత్ అధ్యక్షుడిగాను జిల్లా పరిషత్ ఉండే క్రమంలో కరువు, తీవ్రమైనటువంటి కరువు ఉంది, వర్షాలు పడతలేవు. చందుతుల మహాలక్ష్మి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా 24 గంటల అఖండ భజన మండలి ప్రారంభం చేసినాం. ఆ రోజు నుంచి కూడా ఈ భజన పైన ఒక అవగాహన ఉంది. భక్తి భావంతో స్వామిని కొలుస్తూ మనం చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం అన్నీ మర్చిపోతాం. భక్తి భావంలో లీనమైతే అన్నీ మర్చిపోతాం, కుటుంబం కూడా మర్చిపోయి ఆ గంటలు 2 గంటల్లో స్వామివారి సన్నిధిలో ఉల్లాసం ఉండేటువంటి అవకాశాలు. నిజంగా భజన మండలి స్టార్టింగ్ ప్రారంభం చేసినాక చక్కటి వర్షాలు కురవడం ఆ ప్రాంతంలో, అప్పటి నుంచి ప్రతి తొలి ఏకాదశి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏటా ఉదయం 10 గంటలకు అక్కడ ప్రారంభం చేయడం,
మరి వారు నేను ప్రజా జీవితంలో గెలిచినా ఓడినా మొదటి కొబ్బరికాయలో లేకపోతే మొదటి దీపం వెలిగించడానికి నన్ను ఆహ్వానిస్తారు అక్కడ పోవడం జరుగుతుంది. అందుకే భజన పైన ఒక అవగాహన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ శ్రీ మంటప హనుమాన్ భజన మండలి వారు కూడా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమైన మాట సందర్భంగా చెప్తారు. అది కూడా ముక్కోటి ఏకాదశి పరిస్థితి సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు కూడా మీ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు అందజేస్తూ మీరు ఏదైతే ప్రతి శనివారం ప్రతి ఏకాదశి పండుగ సందర్భంగా చేస్తున్నటువంటి ఈ భజన ద్వారా ఆంజనేయ స్వామి ఇప్పుడే మన హనుమాన్ మంటపం ముందు గులాబీ పూలతో ముందు మీ వాకిటి నిలబడి ఉన్నామని చెప్పని పరిశ్రమ నాకేంటే వేడుకోవడం అయ్యప్పని వేడుకోవడం ఇవన్నీ కూడా జానపద గేయాలు కాకుండా భక్తి భావంతో కూడా చక్కటి పారవేశంతోటి నాకేం వారు పాడినటువంటి పాటలకు ఆ స్వామివారి మెచ్చి అందరికీ మంచి జరగాలని లోక కళ్యాణం జరగాలని శాంతితో వాతావరణం నెలకొల్పాలని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేదంతో రక్షణతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని వేడుకుంటూ అందరికీ తన సంపూర్ణ ఆశీస్సులు అందేయాలని చెప్పిన సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ భజన మండలి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తూ రాబో రోజుల్లో ఇంకా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి సాంఘిక దురాచారం రూపుమాపడానికి పట్టణంలో పల్లెల్లో మీకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఆయా ప్రాంతంలో పేదరికం ఉన్న వారిని అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోవడానికి మీకు ఉన్నటువంటి మంచి ఆలోచనలు వారికి అందించి ఆయా ప్రాంతాల్లో మీరు మార్గదర్శకులుగా ఉండాలని ఆర్యవేశ పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా నా వైపు విజ్ఞప్తి చేస్తూ అనేక సందర్భాల్లో మీకు మాట్లాడడం జరిగింది. అది ఇది ఈ భక్తి భావంతో జరిగే సందర్భంలో ఇది నా ఒక సూచనగా అది చూడాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని మనం ఆధ్యాత్మిక కేంద్రంగా పర్యాటక కేంద్రంగా టెంపుల్ సిటీగా లేదా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకునే క్రమంలో మీ అందరి సహకారం అందివ్వాలని సందర్భంగా కోరుతూ మీకు కూడా నా సహకారం అన్ని వేళలా ఉంటుంది. ఇప్పటికే నేను మాట ఇచ్చిన మాట ప్రకారం నిలబడి ఉంటాయి చెప్పిన మాట తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.